నమస్తే సార్. నమస్తే అండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సార్. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీదే వాళ్ళు విడిపోయారు. ఇంటికెళ్ళిపోయింది. 2 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి. ఇంటికెళ్ళిపోయింది. వాళ్ళకొక పాప కూడా ఉంది. సో, ఆ పాపను చూద్దామని చెప్పి ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళ తల్లిగారింటికి ఎవరైతే వైఫ్ ఇంటికెళ్ళిపోయారో చూడ్డానికి కూడా ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదసలు. దూరం పెట్టడం, కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. సో, ఆ పర్సన్ అయితే అడగమంటున్నారండి. పిల్లల కస్టడీ విషయంలో ఫ్యామిలీ కోర్ట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడ పిల్లల కస్టడీ విషయంలో ఫ్యామిలీ కోర్ట్ ఎలా తీసుకుంటది అనంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సిట్యుయేషన్. హ్మ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటదనమాట. అంటే అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్‌ని ఒరిజినాలిటీ ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంది నీ దగ్గర ప్రాపర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటది. సో, అక్కడ ఉన్న తీర్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్పు గురించి మాట్లాడాలి అనంటే ఇక్కడ ఏమైంది అనే ఇన్సిడెంట్ చెప్పాలి. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఈయన అక్కడికి వెళ్తున్నాడు. సో, పిల్లగాళ్ళని చూపియడానికి విజిటేషన్ ఇవ్వట్లేదు. అవును. అండ్ అదే కాకుండా ఆమె రమ్మన్నా రావట్లేదు అని అంటున్నారు. హ్మ్. సో, ఇక్కడ ఆమె రమ్మన్నా రావట్లేదు అంటే మీ ఇద్దరి మధ్య అయిన ఇష్యూస్ ఏంది? అండ్ అదే కాకుండా ఒకవేళ మీ మధ్య సివియర్ ఇష్యూస్ అవ్వట్లేదు. హ్మ్. నార్మల్ ఇష్యూస్‌కే మీ ప్రతిసారి అలిగి ఇంటికెళ్ళిపోతుంది. ఆ అవును. సిట్యుయేషన్‌లో ఏంది అనంటే లీగల్‌గా ఎవరైనా రావాలి అన్నా భయపడుతూ ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు కోర్టుకు రావాల్సిందే అని అంటాం. లీగల్‌గా అవును. పోవాల్సిందే అంటాం. ఆ సిట్యుయేషన్‌లో నేను కోర్టుకు రెగ్యులర్‌గా రావాలా అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. హ్మ్. ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాపురానికి రమ్మని చెప్పి ఒక నోటీస్ పంపియచ్చు. సో, హ్మ్. దాన్ని ఏదైతే ఉంటారో రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ రైట్స్ కింద హ్మ్. ఒక నోటీస్ అనేది వాళ్ళకి పంపించిన తర్వాత ఒక 15 డేస్ టైం ఇచ్చేసి దాని తర్వాత కూడా ప్రాపర్ రెస్పాన్స్ కనుక రాలేదు అనుకున్నా, లేదు అని అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్‌గా ఆమె ప్రాపర్‌గా రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపియట్లేదు అనుకున్న సిట్యుయేషన్‌లో కూడా హ్మ్. ఒక మీడియేషన్ కోసం అని ఒక అడ్వకేట్‌ని అవ్వచ్చు. లేదు అనుకుంటే కోర్టు త్రూనే ఆల్రెడీ నోటీస్ పంపించారు కాబట్టి ఫర్దర్‌గా నెక్స్ట్ ఒక ఆర్‌సీఆర్ పిటిషన్ మూవ్ చేసేసుకొని కోర్ట్‌లో హ్మ్. కాపురానికి రమ్మని చెప్పి ఒక పిటిషన్ మూవ్ చేసుకొని అంటే రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ రైట్స్ అంటారు. ఆర్‌సీఆర్ అన్న రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ రైట్స్ అన్న ఒకటే. ఏదైతే ఈ పిటిషన్‌ని మూవ్ చేసేసుకొని ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు ఎలిగేషన్స్ చేయవు. హ్మ్. ఏదైతే మా ఇద్దరి మధ్య ఇట్లా మిస్టేక్స్ అయిపోయినాయి. సో, ఆమె అలిగి పుట్టింటికి వెళ్తా ఉంది. సో, అని చెప్పేసి ఒక ప్రాపర్ రీజన్‌గా ఒక అవును. ప్రాపర్ రీజన్ అనేది ఆ గ్రౌండ్‌ని బేస్ చేసుకొని మనం పిటిషన్ మూవ్ చేయడం జరుగుతూ ఉంటది. హ్మ్. సో, అక్కడ ఏదైతే కాపురానికి ఆమె రావట్లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ అది నడుస్తూనే ఉంటది. హ్మ్. అండ్ ఆమె వచ్చిన తర్వాత ఏదైతే కోర్టు త్రూ ఒక సమన్స్ రీచ్ అయిన తర్వాత ఆమె గనుక ఆన్ రికార్డ్‌లోకి వచ్చింది అనుకున్న సిట్యుయేషన్‌లో కోర్టు త్రూ ఒక మీడియేషన్ అనేది జరగడం జరుగుతది. హ్మ్. ఆ మీడియేషన్‌లో ఏదైతే ఆమె పద్ధతిని బట్టి ఆమె ఒపీనియన్ అనేది బయటికి తెలుస్తది. ఎందుకు అనంటే అక్కడ ఉన్న మీడియేటర్స్ అక్కడ ఎవరైతే మీడియేషన్ చేస్తారో కోర్ట్‌లో ఉన్న మీడియేషన్ చేసేవాళ్ళు ఆ పర్సన్స్ చాలా మందిని పర్ డేకే చాలా మందిని చూసి ఉంటారు. సో, అవును. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానము అండ్ అదే కాకుండా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ హ్మ్. ఇవన్నీ వాళ్ళు కాలిక్యులేట్ చేసేసి ఈమె పద్ధతి ఏంది? సో, ఇక్కడ మిస్టేక్ ఎవరిదుంది? తనదుందా? వాళ్ళ హస్బెండ్ ఉందా? అండ్ హ్మ్. అదే కాకుండా ఈమె వీళ్ళ పేరెంట్స్ వల్ల ఈమె గనుక మోటివేట్ అయితుందా? హ్మ్. లేదా అనంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ వల్ల ఈమె గనుక ప్రెషర్‌గా ఫీల్ అయ్యి బయటికొచ్చిందా? హ్మ్. ఇవన్నీ ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ అనేది కోర్ట్‌కి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ వాళ్ళు కలవాలి అనుకుంటే కలుసుకోవచ్చు. హ్మ్. లేదు వాళ్ళకి కలవాలి అని లేదు. సో, ఓకే. దాన్ని ఫర్దర్‌గా కౌంటర్ వేసుకోవడం జరుగుతది. అప్పుడు అది కంటెస్టెడ్ కింద వెళ్తూ ఉంటది. ఓకే. ఆ ప్రొసీజర్ అనేది మనకి నడుస్తూనే ఉంటది. హ్మ్. ఏదైతే ఇప్పుడు ఏదైతే పిల్లాడిని చూపించకుండా ఉన్న సిట్యుయేషన్స్‌లో, హ్మ్. ఈ సిట్యుయేషన్‌లో ఏంది అనంటే ఇది రొటీన్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు గొడవ పెట్టుకొని, ఆ వైఫ్ గనుక అలిగి పుట్టింటికి వెళ్ళినా, లేదు అనుకుంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో హస్బెండ్ తెలివి ఉపయోగించి వైఫ్‌ని బయటికి ఎల్లగొట్టేయడము, లేదు అనంటే వైఫ్ దగ్గర నుంచి పిల్లల్ని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చుకోవడము, హ్మ్. పిల్లలకి ఇష్టం లేకపోయినా కూడా హ్మ్. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో గనుక మనం గార్డియన్ యాక్ట్ కింద ఏదైతే గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం ఒక పిటిషన్ మూవ్ చేసుకుంటే, ఆ! ఈ పిటిషన్ అనేది దేంట్లోనైనా మూవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇదర్ మెయింటెనెన్స్‌లో ఫైల్ చేసుకోవచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా డీవీసీలో కూడా ఫైల్ చేసుకోవచ్చు. హుహు. ఏదైతే ఇది. సో, ఓకే. మాక్సిమం ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఇన్ కేస్ వైఫ్ ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం జీడబ్ల్యూఓపీ పిటిషన్ మూవ్ చేస్తారు. హ్మ్. అక్కడ ఏంది అనంటే అకార్డింగ్ టు గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం ఏదైతే అప్ టు 9 ఇయర్స్ వరకు అంటే బేబీకి ఒక 9 ఇయర్స్ వచ్చేంత వరకు అది తల్లి సమక్షంలోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఏమంటారు తల్లి మీ డ్యాడీ కరెక్ట్ కాదమ్మా, దూరంగా ఉండాలి, వెళ్ళకూడదు. ఇలా కొంతమంది పోర్ట్రేట్ చేస్తారు. అకార్డింగ్ టు గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం ఇదర్ బాయ్ బేబీ అయినా, ఇదర్ ఫీమేల్ అయినా, ఇదర్ మేల్ అయినా కూడా ఇద్దరిట్లలో ఎవరైనా కూడా అప్ టు 9 ఇయర్స్ వచ్చేంత వరకు తల్లి సమక్షంలోనే ఉండాలి అని చెప్పేసి అంటే తల్లి దగ్గరనే ఉండాలి అని చెప్పేసి గార్డియన్‌షిప్ యాక్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసింది. హ్మ్. ఇన్ కేస్ పాప అనుకోండి అనంటే అమ్మాయి అనుకోండి అంటే ఫీమేల్ అనుకోండి ఆ సిట్యుయేషన్‌లో కంపల్సరీ కొన్ని సిట్యుయేషన్స్‌లో 90% ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఆమె తల్లి దగ్గరే ఉండాలి అని చెప్పి వస్తదనమాట. హుహు. సో, అందుకే చాలా మందికి ఏం చేస్తాము అనంటే కంపల్సరీ ఇన్ కేస్ హస్బెండ్ గనుక ఫైల్ చేసేటప్పుడు చాలా మంది పర్మనెంట్ గార్డియన్‌షిప్ యాక్ట్ పర్మనెంట్ ఇప్పిస్తాం మీకు అంటాం. హ్మ్. పర్మనెంట్ చైల్డ్ కస్టడీ ఇప్పిస్తారు అని చెప్తారు. బట్
అది ఇంపాసిబుల్ అనమాట. పర్మనెంట్ Okay. చైల్డ్ కస్టడీ ఎట్లాంటి సిచ్యువేషన్ లో వస్తుంది అని అంటే, సో అది ఎట్లా అంటే పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అని ఉంటుంది, ఏదైతే ఈ గార్డియన్షిప్ యాక్ట్ లో పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అని ఉంటుంది, అండ్ అదే కాకుండా టెంపరీ చైల్డ్ కస్టడీ అని ఉంటుంది. పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అంటే ఏంటండి, అసలు ఎలా తీసుకోవచ్చు? ఏదైతే ఈ పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అనేది ఎలా అంటే, నార్మల్గా మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఉమెన్కి వస్తుంది అనమాట ఇది. ఇన్ కేస్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉమెన్కి రాదు అని అంటే, ఆమె గినక వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా కానీ, లేదు అని అంటే ఆమె గినక క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా కానీ, లేదు అంటే ప్రాస్టిట్యూట్ ఏమైనా చేస్తున్నా కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆమెకు పర్మనెంట్ చైల్డ్ కస్టడీ రాదు. ఓన్లీ ఏదైతే టెంపరీ విజిటేషన్ రైట్స్ అనేది వస్తాయి. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ హస్బెండ్కి అయితే కంపల్సరీ పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అనేది ఇంపాసిబుల్. పర్మనెంట్ ఏంటి అని అంటే, ఆమె నేనే చూసుకుంటున్నా, ఆ బేబీ నేనే చూసుకుంటా, ఎట్ ద ఎండ్ వరకు ఆమె మ్యారేజ్ చేసేంత వరకు నేనే చూసుకుంటా, అండ్ వాళ్ళ ఏదైతే రెగ్యులర్ నీడ్స్ కూడా నేనే చూసుకుంటా అని చెప్పి వేసుకునేదాన్ని. అంటే రెగ్యులర్గా నా దగ్గరే ఉండాలి అనుకున్నట్లు. సో నా దగ్గర అంటే నా ఇంట్లో ఉండాలి అని. అది మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఓన్లీ ఉమెన్కే వస్తుంది. ఓన్లీ ఎందుకు అని అంటే, నార్మల్గా ఏదైతే మనం బయట ఉన్న సిచ్యువేషన్ని బట్టి కానీ, లేదు అని అంటే ప్రతి ఒక్క హ్యూమానిటీని చూసుకుంటే, మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఉమెన్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆమె వర్కింగ్ ఉమెన్ అవుతుంది. ఆమె వేరే వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వకూడదు, మ్యారేజ్ అయినా కూడా ఇలానే ఉంటే ఓకే, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో హస్బెండే రెగ్యులర్గా జాబ్ చేయడము, ఎవడో కొంతమంది ఉంటారు 10% ఆఫ్ ద సిచ్యువేషన్లో ఏం చేయకుండా ఖాళీగా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి కొంతమంది ఉంటారు. మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఎట్లా అంటే, ఏదైతే కష్టపడడం, బయటికి వెళ్ళడం, బయట వేరే వర్క్స్ చూసుకోవడము, అండ్ అదే కాకుండా ఏదో ఒక వర్క్ రెగ్యులర్ వర్క్స్ వల్ల, రెగ్యులర్ నీడ్స్ వల్ల, తనకున్న నీడ్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో పర్మనెంట్ చైల్డ్ కస్టడీ అనేది రావడం ఇంపాసిబుల్. టెంపరీ విజిటేషన్స్ రైట్స్ అనేది వేసుకున్నారు అనుకోండి, సో దానికి కంపల్సరీ నీకు వీక్లీ మంత్లీ 2 Sundays అని కానీ, లేదు అంటే మంత్లీ 2 Saturdays కానీ, లేదు అని అంటే నువ్వు నీకు బర్త్డే ఉంది, బాబుది బర్త్డే ఉంది, నువ్వు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు, ఒక హాఫ్ డే వస్తుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఆల్రెడీ మదర్ కూడా అక్కడ ఉంటుంది, సో మదర్ కూడా స్పెండ్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో తప్పదు. కొంతమంది ఏంటంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండి, కొన్ని విజిటేషన్ రైట్స్ ఎట్లా అంటే మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అని అంటే, ఇక్కడ మదరు నెగిటివ్గా ప్రవోక్ చేయడం, మీ ఫాదర్ ఇట్లా బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది, సో స్మోక్ చేస్తాడు, నేను పట్టించుకోడు, ఇవన్నీ కొంచెం నెగిటివిటీ అనేది బాబుకి స్ప్రెడ్ చేయడం, ఇద్దరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా పిల్లలకి స్ప్రెడ్ చేయడం. లేదు అని అంటే ఇదే సిచ్యువేషన్ హస్బెండ్ కూడా చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో. వాళ్ళ ఫాదర్ అయినా కూడా మీ అమ్మ మంచిది కాదు, లేకపోతే మీ మదర్ మంచిగా చూసుకోరు, నేను ఇంత మంచిగా చూసుకుంటున్నా కదా, నా దగ్గరికి వచ్చేసాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అందుకే కోర్టులో డైరెక్ట్గా ఏదైతే ఈ టెంపరీ కానీ విజిటేషన్ ఏదైతే పర్మనెంట్ కానీ టెంపరీ కానీ వేసుకున్నప్పుడు డైరెక్ట్గా అడగడం జరుగుతూ ఉంటుంది బాబుని, నీకు ఎవరి దగ్గర ఉండాలని ఉంది, సో మీ ఫాదర్ మంచిగా చూసుకుంటారా, మీ మదర్ మంచిగా చూసుకుంటారా, దాన్ని బేస్ చేసుకుని ఒక ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అబ్బాయి ఇద్దరు కావాలి అనుకున్న సిచ్యువేషన్ అనేది ఇంపాసిబుల్, వాళ్ళిద్దరికి ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడా కూడా కోర్టు బలవంతంగా వాళ్ళిద్దరిని కలపాలి అని చెప్పి చూడదు. కోర్టు ఇచ్చే ఏదైతే ఈ ప్రాసెస్ చాలా మంది అనుకుంటారు కదా, అరే నేను రోజు కోర్టుకు రావాలా, ఇన్నిసార్లు కోర్టుకు రావాలా, ఆల్మోస్ట్ 2 years తిరుగుతున్నా, 1 year తిరుగుతున్నా, ఇవన్నీ వస్తాయి అనమాట. ఏదైతే ఈ ప్రాసెస్ నడుస్తున్న మధ్యలో ఉన్న టైమే మనకి ఒక ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య కలవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పి ఇచ్చే టైమే ఇదంతా. సో మనకి ఎమ్మటే కనుక సరే నీకు డైవోర్స్ కావాలా, ఓకే చలో ఇచ్చేస్తున్నా డైవోర్స్ అని అంటే వాళ్ళు అప్పుడే విడిపోతారు కదా. ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ ఎవిడెన్స్ చూసి ఇవన్నీ ఎక్కడైనా కలిసే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పేసి కొంచెం ఒక టైం టేకింగ్ లో తీసుకుంటారు. అంతేగాని వాంటెడ్లీ ఇక్కడ టైం టేకింగ్ అనేది ఉండదు అనమాట. అండ్ ఏదైతే ఈ టెంపరీ కూడా ఏంది అని అంటే, మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ బాబుని చూడాలని ఉంది, ఒక 1 day స్పెండ్ చేయాలని ఉంది, ఆ సిచ్యువేషన్లో కూడా వేసుకోవచ్చు. అండ్ వీళ్ళ బర్త్డే ఉంది, సో ఇట్లాంటి ఏమన్నా కనుక స్పెషల్ ఈవెంట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో కానీ, లేదు అని అంటే కొన్ని నార్మల్గా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో మంత్లీ 2 days, లేదు అని అంటే మంత్లీ 2 weeksలో సాటర్డే సండే చూడటము, అట్లా మంత్లో ఒక 4 days, అంటే 2 days 4 days, లేదంటే కొంచెం 2 days వస్తుంది. సో ఆ డేస్లో కూడా కండిషనల్ ఆర్డర్ పాస్ చేస్తారు, అంటే ఇంతసేపే అని టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్ ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అని అంటే, వీళ్ళు ఇక్కడ మీట్ అయ్యే సిచ్యువేషన్స్లో అక్కడ ఇష్యూస్ రైజ్ అయిపోతున్నాయి అనమాట. మీ ఫాదర్ ఇట్లా అది అని చెప్తే ఏదో ఒక మాట రైజ్ అయిపోయి అక్కడ ఏదో ఇష్యూస్ క్రియేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి మ్యాక్సిమం సిచ్యువేషన్లో డైరెక్ట్ కోర్టులోకి ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ఆ విజిటేషన్ ఏదైతే నువ్వు బాబుతో స్పెండ్ చేద్దాం అనుకున్నా, ఆడుకుందాం అనుకున్నా, నీకు కోర్టులోనే డైరెక్ట్ కోర్టులోనే నీకు కలిసి కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా అయితే బెటర్. సో చైల్డ్నే చూస్ చేసుకోమని అంటారు. సో ఎంతసేపు అయినా కోర్టు సమక్షంలోనే వాళ్ళిద్దరు ఇక్కడ చైల్డ్ ని చూస్ చేసుకోవడము అనేది ఆప్షనల్.
కొన్ని సిచ్యువేషన్లో ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోయినా, లేదు అని అంటే ఇద్దరు ఇటు సైడ్ నుంచి ఒక ఎలిగేషన్, ఇటు సైడ్ నుంచి ఒక ఎలిగేషన్ ఉన్నా, లేదు అని అంటే వాళ్ళకి ఏమైనా డౌట్ఫుల్గా ఉంది అనిపించినా కూడా ఎప్పుడైతే ఫాదర్ కనుక టెంపరీ చేసుకున్నాడు ఆ సిచ్యువేషన్లో అయితే మాత్రం కంపల్సరీ బాబుని అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫాదర్ మీద ఎక్కువ ఎలిగేషన్స్ ఉన్నాయి, అవును బాగా డ్రింక్ చేయడం కానీ, లేదు అని అంటే ఇవన్నీ న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయడం కానీ, డ్రింక్ చేసి ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో మైండ్ సెట్ ఏమన్నా Change అవ్వచ్చు. ఖరాబ్ చేస్తారేమో అని చెప్పి ఆ సిచ్యువేషన్లో మాత్రం కంపల్సరీ బాబుని అడగడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్లో కూడా మీ ఫాదర్ ఇట్లా చేస్తున్నాడా, ఇది నిజామా అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇలాంటి ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం సో మన లాయర్ గారు అయితే ఉన్నారు, సో ఆయన అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకా మీరు కమెంట్ రూపంలో తెలపాలి అనుకుంటే కమెంట్ రూపంలో కూడా తెలపొచ్చు. సో అది బేస్ చేసుకునే ఆ క్వశ్చన్స్ సో నెక్స్ట్ డే అయితే లాయర్ గారిని అడగడం అయితే జరుగుతాయి. అందరికీ చూస్తూనే ఉండండి బీఆర్కే లాయర్.